ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే విశాఖపట్నంలో ఉన్నాం మనం. విజయనగరం భోగాపురం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడే విమానాశ్రయానికి నేను ఆ రోజు నాంది పలికాను. ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశాను. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020కే విమానాశ్రయం వచ్చేది. ఇప్పటికి కూడా రాలా. అంటే ఎలాంటి ప్రవర్తన చేశాడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర మొత్తం ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ కబ్జాలో నలిగిపోయే పరిస్థితి. నేను అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడలేం కానీ ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. 5 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది జనసేన తెలుగుదేశం పార్టీల కోసం కాదు, లేకపోతే నా కోసం పవన్ కళ్యాణ్ కోసం కాదు. 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ పూర్తిగా నిర్వీర్యమైపోయి మళ్ళీ నేను వేసిన ఫౌండేషన్ రెండోసారి ఫౌండేషన్ వేసి ఏదో గొప్పగా చేసేవారి విధంగా పోయే పరిస్థితికి వచ్చారు. మెట్రో పోయింది. ఇంకో పక్కన విశాఖపట్నంలో వచ్చిన కంపెనీలన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో హెచ్ఎస్బిసి ఐటీ కంపెనీ తీసుకొస్తే అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఇక్కడే ప్రజానీకాన్ని, ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయింది. ఎక్కడికక్కడ కబ్జాలు పెరిగిపోయినాయి, సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు బలవంతంగా రాసుకున్నారంటే ఎంత బాధాకరం ఆలోచించండి. నా జీవితంలో చాలా సంవత్సరాలు రాజకీయాలు చూశాను కానీ ఎప్పుడు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అరాచకాలు జరగలేదు. అలాంటి అరాచకాలు ఈ విశాఖపట్నంలో జరిగాయి. ఒకప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధాని, ఈరోజు విశాఖపట్నం గంజాయి రాజధానిగా మారిపోయిందంటే ఏమనాలో మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బాధాకరమైన సంఘటన. విశాఖ అంటే ఎప్పుడూ నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన నగరం, ప్రాంతం. దానికి కారణం హుద్హుద్ వస్తే హుద్హుద్ కాసగాకు మనిపోయింది. నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు ఇక్కడుండి ప్రజల సహకారంతో విశాఖకు ముందు, హుద్హుద్ ముందు, హుద్హుద్ తర్వాత ఏ విధంగా ఉందో నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సహకరించిన ప్రజానీకం ఈ విశాఖపట్నం వాసులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ పాలన ఉన్నాడు. విధ్వంస పాలనకు నాంది పలికాడు. ఇంత మునిపే మిత్రులు చెప్పారు, కక్ష సాధింపులు.